ఓం విమానాన్వా గణపతిం హవామహే కవిం కవేన ఉపవశ్రవస్తవం జ్యేష్ఠరాజం దిగస్యేరసాదనం ప్రణో దేవగేహస్పతే వాజేభిర్వాజనీవతే ఇన్నా పవిత్రియవదో శ్రీమహాసరస్వత్యై నమః గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మస్మై శ్రీ గురవే నమః గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం విషయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః శ్రీ గణేశ శంకర శారదా గురుభ్యో నమః హరి ఓం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు మీడియా సెక్రటరీ అక్బర్ బాషా గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోదీ గారికి, అలాగే కేరళ చర్చ్ వరకుమార్ గారికి, రాష్ట్ర సలహా మండలి సభ్యులు అబ్దుల్ సోదన్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ముందుగా ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఇంతకుముందే మోదీ గారు ఉపవాసం గురించి చాలా బాగా చెప్పారు. ఉపవాసము అంటే ఉప అంటే భగవంతునికి దగ్గరగా, వాసము అంటే వసించడం. భగవంతునికి దగ్గరగా మన మనస్సుని నిలబెట్టడాన్ని ఉపవాసము అంటారు. మరి ఎంతమంది ఉపవాసాన్ని చేస్తున్నారు గుర్తించండి. భక్తి అనేది ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. ఒకరి భక్తి భగవంతుని చేరుకోవడానికి నాట్యం కానీ, సంగీతం ద్వారా కానీ, ధ్యానం ద్వారా కానీ, లేదా మంత్రపూర్వకంగా కానీ భగవంతుని ఆరాధన చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు. మరి అటువంటి భక్తి ద్వారా పరమాత్ముని చేరుకునేటువంటి మార్గాలు ఎన్నో ఉన్న పరమాత్ముడు మాత్రం ఒకటే. ఆ పరమాత్ముడు పరబ్రహ్మ స్వరూపుడు. ఎన్ని రూపాలను ధరించినా, ఎన్ని అవతారాలను స్వీకరించినా ఉన్నది ఒకటే పరమాత్మ. దేవుని మరి చేరున్నటువంటి మరి వేదిక అలంకరించినటువంటి పెద్దలు, మరి సభ అధ్యక్షులు అక్బర్ బాషా గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మున్సిపల్ కమిషనర్ శ్రీ రవిచంద్రారెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మరి అత్యుత్తమ రైతులు శ్రీ దత్త కిరణ్ శర్మ గారికి నా రుణాలను తెలియజేస్తున్నాం. అలాగే ఎన్ఎస్ మొహిద్దీన్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు జమాతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కేఎం అబ్దుల్ సుబ్హాన్ గారికి మరి రాష్ట్ర సలహా సభ్యులు జమాతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ దినము ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేయటకు మరి ముఖ్య ఉద్దేశం, మరి నిన్నటి దినమున రంజాన్ మాసం మరి ఘనంగా మరి ముస్లిం సోదరులు జరుపుకుంటున్నారు. మరి మీ అందరికీ కూడా మరి మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క ఈ సభలో మాట్లాడడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి ప్రాముఖ్యంగా మరి నా స్నేహితుడు మరి మాలిక్ సప్లైస్ నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రోత్సాహం బట్టి ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటూ మరి కొద్ది నిమిషాలు నేను బైబిల్ వాక్యంలో నేను మాటలు తెలియజేసి మరి నేను ముగించేస్తాను. సమయం ఎక్కువగా లేదు కనుక నాకు అర్థమవుతుంది, సమయం కూడా ఎక్కువ లేదు. 2 మాటలు నేను తెలియజేస్తాను. ఇక్కడ చూస్తే దేవుడు సృష్టిని ఏర్పాటు చేసినప్పుడు మరి ఈ యొక్క సృష్టి అంతా ఏర్పాటు అయిన తర్వాత ఆది మానవులైనటువంటి ఆదం హవ్వను ఏర్పాటు చేశారు.
అయితే దేవుడు వారికి ఒక స్వేచ్ఛ ఇచ్చాడు. ఈ స్వేచ్ఛ ఏంటి అని అంటే, ఈ యొక్క ఒక మంచి ఉద్యానవనం ఏదో ఇంకోట వారికి ఏర్పాటు చేసి అక్కడ వారిని ఉండమని చెప్పారు. అక్కడ వారికి జంతువులను, పక్షులను అన్నింటిని కూడా సమకూర్చుకొని అన్ని కూడా మీరు ఇవన్నీ కూడా వెళ్తూ ఇక్కడ మీరు జీవించండి సంతోషంగా. అయితే ఒక్కటి మాత్రం చెప్తూ ఉన్నాను, ఇదిగో మధ్యలో ఒక జీవ వృక్షం అనేటువంటిది. అయితే వారు అలాగనే ఉంటూ ఉన్నారు. అయితే వారి మధ్యలోకి కొద్ది రోజులైన తర్వాత అపవాదైనటువంటి సాతానుడు సర్పం రూపంలో ప్రవేశించి వారిని ఏం చేశారంటే ఆ పంటను తినేటట్లు చేశారు. వారు తినకుండా ఉన్నారు. అయితే మరి ఆ అపవాదైనటువంటి సాతానుడు ఏం చేశారంటే పంటను తినేటట్టు చేసి పాపం చేసేటట్టు చేశారు. మొత్తానికి వారు పాపంలో పడిపోయారు. అయితే దేవుడు వారిని శపించేసి ఆ ఉద్యానవనం లేక ఏదో తోట నుండి వారిని బయటకు త్రోసివేయడం జరిగింది. తద్వారా మానవులందరూ కూడా పాపం చేస్తూనే వస్తున్నారు. ఆనాడు మొట్టమొదటి మానవులైనటువంటి వారు చేసినటువంటి తప్పు నిమిత్తమై మరి మానవులందరూ కూడా తప్పు చేస్తూనే ఉంటున్నారు, పాపం చేస్తూనే ఉంటున్నారు. అయితే ఇలా ఉంటూ ఉన్నటువంటి పాపానికి కారణమైనటువంటి మరి ఆదాము అవ్వలు మరి ఆ విధంగా చేసినటువంటి ఆ దాని ఫలితంగా మానవులందరూ పాపం చేస్తూ ఉంటే దేవుడు మానవులను అలా వదిలివేయలేదు. ఎందుకంటే దేవుడు మానవులను ఏర్పాటు చేసుకునేది ఎందుకు కొరకు అని అంటే ఆయనను ఆరాధించడం కొరకు, ఆయనను మరి మనం పూజించడం కొరకే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి మానవులు పాపం చేస్తూ ఉంటే వదిలివేయకుండా ఉండడు. అయితే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంటే మానవుల పాపాన్ని పరిహరించటకు, అలాగే రక్షణను మానవులకు ప్రసాదించట కొరకు ఈ లోకానికి లోక రక్షకుడుగా మరి కన్య అయినటువంటి మరి జన్మించారు యేసుక్రీస్తు ప్రభువు వారు అని మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. అయితే మరి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని 3వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాటలు ఉంటున్నాయి. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టిని ఏర్పాటు చేసుకొని మానవులందరూ కూడా మానవులను అన్నిటిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ ఎలాంటిది అని అంటే దీన్ని పదంలో అగాపే అని అంటారు. అందులో దీని అర్థం ఏంటి అంటే త్యాగపూరితంగా మరియు తీవ్రమైన అంకిత భావంతో ప్రేమించడం అని అర్థం. అంటే దీన్ని నిస్వార్థంగా మరియు పరోపకారంగా మరి ప్రేమగా వర్ణిస్తుంది ఈ యొక్క పదానికి అర్థం. మనం మానవులను, తోటి మానవులను మనం ఏం చేయాలంటే ప్రేమతో మనం చూడాలి. వీరు ఎక్కువ వీరు తక్కువ అనేటువంటిది కాదు. జాతి, మతము, భేదం అనేటువంటిది ఏది లేదు, ఏ వర్గం అనేటువంటిది లేదు. అందరు కూడా ఒకటే. ఏం జాతి? మానవ జాతి. لقد خلقنا الإنسان في أحسن تقويم ثم رددناه أسفل سافلين صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోక నియామకుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం చేసుకుంటూ అనాది కాలం నుంచి మానవుల సన్మానం కోసం ఎందరైతే మహనీయులు, ఋషులు, ప్రవక్తలు వచ్చారు. మరి ముఖ్యంగా చిట్ట చివరి ప్రవక్త, జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన అనుచరులపై, మా అందరిపై దేవుని యొక్క శాంతి శుభాలు, కరుణా కటాక్షాలు కురియాలని వేడుకుంటూ వేదికను అలంకరించిన పెద్దలు, సభాధ్యక్షులు, గౌరవనీయులైన అక్బర్ బాషా గారు, జమాత్ ఇస్లామీ కార్యదర్శి, గౌరవనీయులైన పురోహితులు దత్త కిరణ్ శర్మ గారు, గౌరవనీయులైన పాస్టర్ గారు, వరకుమార్ గారు, అదేవిధంగా జమాత్ జిల్లా అధ్యక్షులు, స్థానిక అధ్యక్షులు, ఈ సమావేశానికి హాజరైన సోదర సోదరిమణులందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదర మహాశయులారా, ఈరోజు మనము ఈద్ మిలాద్ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. మరి ముస్లింల పండగ కదా, ఈద్లో ముస్లింలు కలుసుకుంటారు కదా, మళ్ళీ కార్యక్రమం చేయవలసిన అవసరం ఉందని చాలా మంది భావించవచ్చు. సోదర మహాశయులారా, ఏ విధంగా అయితే విశ్వసించిన వాళ్ళు ఉపవాసాలు పాటించారో, ఆరాధనలు చేశారో, ఈద్గాలో ఏదైతే ఈద్ నమాజ్ జరుగుతుందో
వారు చేసిన ఆరాధనలకు ప్రతిఫలం ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఒక వ్యక్తి ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు ఏదైతే జీతం లభిస్తుందో అది మన భౌతిక గమనం కానిస్తుంది. కానీ ఎవరైతే ఈ ఉపవాసం వెళ్తారో, ఎవరికి ఎంత ప్రతిఫలం దొరికిందో అది అగోచరమైంది కాబట్టి మన కంటికి కానరాదు. ఒక ఉపమానం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ఇన్ఫోసిస్ కానీ టాటా కానీ ఏదైనా కంపెనీ ఉండాలి. మరి ఒక నెలలో సెలవు పెట్టిన వాళ్ళు ఉంటారు, పని చేసిన వాళ్ళు ఉంటారు, సగం పని చేసిన వాళ్ళు ఉంటారు. అయితే అందరికి జీతం దొరుకుతుందా లేదా? నువ్వు సెలవు పెట్టావని లేకుండా ఉండదు. కొంచెం అనారోగ్యంగా ఉండి సెలవు పెట్టింటారు, వాళ్ళకు కూడా జీతం దొరుకుతుంది. అదేవిధంగా తక్కువ ఆరాధనలు ఎక్కువ ఆరాధన చేసిన అందరికీ కూడా ప్రతిఫలం దొరుకుతుంది. అదేవిధంగా మనిషి సంఘజీవి కాబట్టి ఒంటరిగా చేసే కార్యాలు తక్కువ ఉన్నాయి, సామూహికంగా చేసే ఆరాధనలు ఎక్కువ ఉన్నాయి. వ్యక్తిగతంగా కొన్ని ఆరాధనలు చేస్తే మామూలుగా మసీదులో వీధి మసీదులో నమాజ్ చేస్తారు. శుక్రవారం రోజున ఎక్కువ మంది చేస్తారు. ఈద్గా రోజున ఊరందరూ కలిసి చేస్తారు. కానీ దాని రిజల్ట్, దాని ప్రతిఫలం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఆ ఆనందంలో భాగస్వామ్యం చేసే దానికోసమే అందరినీ కలుపుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రపంచం అనేది ఒక కుగ్రామం అయిపోయింది, గ్లోబల్ విలేజ్ అయిపోయింది. ఒకరి ఆనందంలో, ఒకరి సంతోషంలో అందరూ పాలు పంచుకోవడంలోనే మేలు ఉంది. అసూయ, ద్వేషం, కల్మషించడం వల్ల ఏ ప్రయోజనం లేదు. అందుకోసమే నేను నా ప్రసంగానికి ముందు ఒక వాక్యం పఠించడం జరిగింది. మేము మానవుణ్ణి నైషిక పరిగణనలో ఉన్నతంగా ఉత్కృష్టంగా పుట్టించాము. అతను తన స్థానం నుంచి దిగజారితే పాతాళానికి వెళ్తామని చెప్పడం జరిగింది. మరి సోదర ముఖాశంగా మానవుడు తన స్థానాన్ని ఉన్నతపరుచుకునే దానికోసము ఈ ఉపవాసాలు, ఆరాధనలు ఇవన్నీ పెట్టడం జరిగింది. ఎందుకు? భయభక్తులు కలగడం వల్ల దైవం చూస్తున్నాడు అనే భావన పెరుగుతుంది ఉపవాసం ఉన్న కారణంగా. ధర్మసమ్మతమైన నీటిని తాగకుండా ఉంటాడు, భోజనాన్ని భుజించకుండా ఉంటాడు. కాబట్టి రోజుకు 14 గంటలు, ఆ విధంగా ఒక మాసం 400 నుంచి 450 గంటలు దైవం చూస్తున్నాడు అనే భావనతో చేతులు నడుపుతాడు. మరి ఎందుకు ఉండాలి ఈ ఉపవాసము అని మనం చూసినట్లయితే సోదర మహాశివర, మనిషి తన హృదయాన్ని సంస్కరించుకున్నట్లయితే, తన అలవాట్లను సంస్కరించుకున్నట్లయితే అతని భవిష్యత్తు, అతని జీవితం బాగా ఉండేదానికి అవకాశం ఉంది. కానీ తన హృదయంలో అసూయ, ద్వేషాలు, పగ, కాపట్యం ఇవన్నీ పెంచుకుంటే అతనే నాశనం అవుతాడు. అతడు నష్టపోయేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు మన శరీరానికి సంబంధించి 11 మాసాలు మనం పిలుస్తూనే ఉన్నాం, త్రాగుతూనే ఉన్నాం, తింటూనే ఉన్నాం. మరి ఆ 12వ మాసంలో కూడా ఒక పూట మాత్రమే భోజనానికి పిలుస్తూ ఉన్నాం. అంటే శరీరానికి కావాల్సిన శక్తికి ఏదైతే అవసరం ఉందో ఆహారము, టీలు, కాఫీలు, స్నానము, బట్టలు ఉక్కడం అన్ని మనం చేస్తూ ఉన్నాము. మరి మన హృదయానికి, మన అంతరాత్మకు శక్తి అవసరం లేదా? శుభ్రత అవసరం లేదా? ఆరోగ్యం అవసరం లేదా? అందుకే రంజాన్ మాసం ముగించిన తర్వాత ఏవైతే మీకు పుణ్యాలు అనుగ్రహించడం జరుగుతుందో మీరు సంపాదన చేసుకోండి, సంతోషాన్ని వ్యక్తపరచుకోండి. ఎందుకు అంటే ఈ కొన్ని దినాలు మీకు ఉపవాసాలు పెట్టాము, అది మీకు కఠినం చేసేదాని కోసం కాదు, సులభం చేసేదాని కోసమే. సులభం ఏ విధంగా అంటే ముసలి వారికి మినహాయింపు, యుక్త వయసుకు రాని పిల్లలకు మినహాయింపు, భాగస్వాములకు మినహాయింపు, అనారోగ్యంలో ఉన్న వారికి మినహాయింపు, గర్భవతులకు, బాలికలకు మినహాయింపు, మతిస్థిమితం లేని వారికి మినహాయింపు. అంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికే ఉపవాసాలు ఇది చేయడం జరిగింది. ఈ ఉపవాసాల ద్వారా గొప్ప కారణం ఏమిటి అంటే ఈ మాసంలో ఖురాన్ పవిత్ర గ్రంథాన్ని, ఖురాన్ చిట్ట గ్రంథము అనాది కాలం నుంచి వచ్చిన గ్రంథాలన్నీ కూడా ఈ 9వ మాసంలోనే రావడం జరిగింది. అందుకోసం నేను కాలం ప్రభు ఆయన అల్లాహ్ ఖురాన్ ఏమంటాడంటే ఖురాని మాహువ షిఫాఉ రహ్మతుల్ లిల్ ముమినీన్ వలా యుజిదు జాలిమీన ఇల్లా ఖసారా. హృదయాల స్వస్థత చేకూరుస్తుంది. మీకు ఈ గ్రంథం కారుణ్యం అని దైవం తెలుపుతూ ఉన్నాడు. మరి ఏ విధమైన కారుణ్యము? మానవునేమో ఉత్కృష్టంగా నేను పుట్టించాను, ఉత్తమ జన్మ అని దైవం అంటున్నాడు. అదే విధంగా తన స్థానాన్ని దిగజార్చుకుంటే హీనమైన జీవరాశుల కంటే దిగజారుతాడు. అది ఏ విధంగా అని మనం అర్థం చేసుకునేదానికి
కొన్ని విషయాలు నేను చిన్న చిన్న విషయాలు నేను గురించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు దైవభక్తి లేని కారణంగా పాలనలో కూడా కలిగి చేయడం జరుగుతుంది. ఎవరు చూడడం లేదు అని చూసాం కదా మనము. హోలీ రోజు, శివరాత్రి రోజు రాజమండ్రిలో పాలనలో నీళ్లు మందు కలపడం వల్ల, కల్తీ చేయడం వల్ల 4 పిల్లలు 6 మంది వృద్ధులు చనిపోవడం జరిగింది. అదేవిధంగా చాలా మంది ఇంకా ఐసీయూలో ఉన్నారు. మరి ఎన్ని కోట్లు ఆదాయం వచ్చింది కదా పాలనలో కల్తీ చేసినందుకు? మరి ఎవరైతే పిల్లలు చనిపోయారో వారి తల్లిదండ్రుల బాధ ఎవరు పెంచాలా? ఎవరి తల్లిదండ్రులు అయితే చనిపోయారో మన ఇంట్లో చదివేది కాబట్టి మనకు బాధ లేదు, వాళ్ళు ఎవరో కాబట్టి అలా భావించవచ్చా? అందుకోసం ధర్మము విశ్వజనీన సోదర భావాన్ని పెంపొందింపజేస్తుంది. అందుకోసమే క్యాబినెట్ అయిన అల్లా ప్రాంత ఏమంటున్నారంటే, మానవుడు సంస్కరించబడకపోతే ఏం జరుగుతుంది? భూమిలో, నీటిలో, గాలిలో ఏదైనా వినాశనం జరిగితే అది మానవుని ద్వారానే జరుగుతాయి. ఒక పాము కాటు వేస్తే తన రక్షణ కోసం కాపాడుకుంటే ఒక మనిషికి వస్తాడు, వైద్యం జరిగితే బతుకుతాడు. అదే ఒక పులి కానీ, ఒక సింహం కానీ, ఒక క్రూర జంతువులు కానీ తనకు ఆకలి వేసినప్పుడు మాత్రమే వేటాడతారు. అది అడవిలో మాత్రమే ఉంటారు. నీళ్లు లేకపోతేనే మనుషుల్లోకి వస్తారు, ఊళ్ళలోకి వస్తారు. కానీ మనిషి చనిపోతే ఎంత నీచుగా దిగాడంటే క్రూర జంతువులు కూడా దిగజారు. చరిత్రలో చాలా ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతంలో చాలా విషయాలు ఉన్నాయి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. నా పేరు మొహమ్మద్ అక్బర్ పాషా, జమాత్ ఇస్లామీ హింద్ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు జమాత్ ఇస్లామీ హింద్ శాఖ ప్రొద్దుటూరు శాఖ ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ కార్యక్రమం జరిగింది. విభిన్న మతాల యొక్క గురువులు ఈరోజు వేదికపై అలంకరించారు. మరి ఈ కార్యక్రమం వచ్చేసి వారు కూడా తమ బోధనలు వినిపించడం జరిగింది, సందేశం ఇవ్వడం జరిగింది. మరి ఈద్ మిలాప్ అనే కార్యక్రమం ఏమిటంటే, మరి విభిన్న మతాలకు కలిగినటువంటి గురువులు ఇక్కడికి వచ్చి ప్రజలకు సందేశం ఇవ్వడం ద్వారా ప్రజల్లో ఐక్యత, పరస్పరం నమ్మకం, అవగాహన కలిగి ఒక పటిష్టమైనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి ఉద్దేశంతో జమాత్ ఇస్లామీ హింద్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగానే ఈ ఈద్ మిలాప్ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే జమాత్ ఇస్లామీ హింద్ విభిన్న కార్యక్రమాల ద్వారా సమాజాన్ని ఐక్యం చేసి దేశాన్ని బలం చేకూర్చే, సమాజాన్ని బలం చేకూర్చే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి ఈరోజు ముఖ్య వక్తగా, సభాధ్యక్షుడిగా నేను మాట్లాడుతూ, మరి ఈ ఉపవాసాలు రంజాన్ మాసంలో ఎందుకు పాటించారు, దాని యొక్క ఉద్దేశం ఏమిటి, పురాణ అవతరణ మరి ఎవరి కోసం అవతరించింది, సర్వమానవుల కోసం, మరి దాని యొక్క సందేశం ఏమిటి అని ప్రధానంగా ఒక సందేశం చెప్పడం జరిగింది. సర్వమానవులందరూ కూడా మానవులు అందరూ కూడా ఒక్కరే, ఆ మానవులందరికీ కూడా దేవుడు కూడా ఒక్కడే అని చెప్పడం జరిగింది. మరి ఆ యొక్క విశ్వాసం ద్వారా, మరి ఆ దైవ భీతి, ఆ విశ్వాసం ద్వారా జీవించినట్లయితే ఇహలోక పరలోకాల్లో కూడా సాఫల్యం పొందవచ్చని కూడా చెప్పడం జరిగింది. మరి నేడు ఏదైతే పరిస్థితులు ఉన్నాయో, మతాల మధ్య అండర్స్టాండింగ్ లేని కారణంగా కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం జనాల్ని, మనుషులను విభజించి పాలించే ప్రయత్నం, అసూయ ద్వేషాలు ఏదైతే మనం చూస్తున్నామో అలాంటి విషయాలకి దూరంగా ఉంటూ పరస్పరం మతాలకు సంబంధించినట్టు అవగాహన కల్పించుకుంటూ నమ్మకం ఏర్పడినప్పుడే సోదరభావం ఏర్పడుతుంది. సోదరభావం ఏర్పడి ఉన్నప్పుడే దేశం పటిష్టం అవుతుందని చెప్పేసి ముఖ్య విషయాలు ఈరోజు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా పాల్గొన్నారు.